త్రిబులర్ తర్వాత రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం గేమ్ చేంజర్. ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు ఈ చిత్రంపై 250 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నట్టుగా సమాచారం. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. కానీ ఈ సినిమాపై మాత్రం అంతగా టాక్ వినిపించడం లేదు. పైగా ఇప్పటి వరకు ఒక సాంగ్ తప్ప ఇంకా ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు. దాంతో ఫ్యాన్స్ నిరాశపడ్డారు. కానీ రీసెంట్గా త్వరలోనే ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తామని చెప్పగానే దీని గురించి భారీ డిస్కషన్స్ మొదలైపోయాయి. పైగా సెకండ్ సింగిల్ రిలీజ్ కోసం ఓ స్పెషల్ డేట్ను కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇక ఈ రోజు గేమ్ చేంజర్ రెండవ పాటను అప్డేట్. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రా మచ్చా మచ్చా అంటూ లిరిక్స్తో సాగే పాటను త్వరలోనే రాబోతుందంటూ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమా డైరెక్ట్ చేసిన పేరున్న ప్రముఖ దర్శకుడు శంకర్ అయినా కూడా ఇప్పటి వరకు గేమ్ చేంజర్కు రావాల్సిన హైపు రాలేదు. పైగా కొత్త భయాలు మొదలైపోయాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మొదటి సింగిల్తో ఎక్కడా కూడా శంకర్ రేంజ్ స్టాండర్డ్స్లో ఈ మూవీ మెయింటైన్ చేయలేకపోయింది. దీంతో ఈ గ్యాప్ను ఫిల్ చేసేందుకు మేకర్స్ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వరుస అప్డేట్స్తో సినిమా మీద అంచనాలను భారీగా పెంచాలని చూస్తున్నారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గేమ్ చేంజర్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. క్రిస్మస్ సందర్భంగా గేమ్ చేంజర్ను రానున్న డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నారని ట్వీట్ చేశాడు తమన్. అలాగే సెప్టెంబర్ 25న గేమ్ చేంజర్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఆకలి తీరినట్టయింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్ర అభినయంలో కనిపించబోతున్నారు. కియారా అద్వానీ, అంజలి, సముద్రకని, ఎస్జే సూర్య, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్నారు. త్రిబులర్ మూవీ షూటింగ్ అయిపోయిన వెంటనే రామ్ చరణ్ ఈ చిత్రానికి డేట్స్ కేటాయించాడు. షూటింగ్ ప్రారంభంలో స్పీడ్గానే జరిగింది. కానీ మధ్యలో శంకర్ ఇండియన్ 2 చిత్రం చేయాల్సి వచ్చింది. దీంతో నెలలో 15 రోజులు గేమ్ చేంజర్ చిత్రానికి ఆయన డేట్స్ కేటాయిస్తే మిగిలిన 15 రోజులు ఇండియన్ 2కి కేటాయించేవాడు. అలా ముందుగా ఇండియన్ 2 చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేశాడు. ఆ సినిమా ఫలితం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఫ్లాప్ తర్వాత శంకర్ గేమ్ చేంజర్ చిత్రంలో చిన్న చిన్న మార్పులు చేయాలని కూడా అనుకున్నారు. కొన్ని సన్నివేశాలు ఎందుకు ఆయనకి ఇంకా బాగా తీయాలని అనిపించిందంట. రీషూట్స్ కోసం రామ్ చరణ్ డేట్స్ని ఇటీవలే అడిగారట శంకర్. రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయ్యి 2 నెలలు అయిపోయింది. ఆయన బుచ్చిబాబు సినిమా షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు. లుక్స్ కూడా పూర్తిగా మార్చేశాడు. అక్టోబర్ నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలో లుక్స్ మరోసారి మార్చి గేమ్ చేంజర్ రీషూట్స్ కోసం డేట్స్ ఇవ్వడం అసాధ్యమైన పని. అందుకే శంకర్ రిక్వెస్ట్ ని చాలా సున్నితంగా తిరస్కరించాడట రామ్ చరణ్. ఉన్న కంటెంట్ తోనే సర్దుకోండి, వాటి వల్ల సినిమా ఫ్లోకి అడ్డం అనిపిస్తే ఎడిటింగ్ లో తొలగించుకోండి అని చెప్పాడంట. ఇప్పటికే మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి ఆడియన్స్ నుంచి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక నుండి డిసెంబర్ 20 వరకు నాన్ స్టాప్ అప్డేట్స్ ఉంటాయని ఆ చిత్ర సంగీత దర్శకుడు తమన్ చెప్పుకొచ్చాడు. గేమ్ చేంజర్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.